స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పండుగ రోజున నా మనసులో మెదులుతున్న 4 మాటలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. పెద్ద మనసుతో విని ఆశీర్వదించండి. వ్యాపారం పేరుతో బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చారు. మనలో అనైక్యతను గమనించారు. గొడవలు సృష్టించారు, యుద్ధాలు చేయించారు. కొన్నాళ్ళకు మన భారతావనిని ఆక్రమించారు. రత్నగర్భను రాళ్ల దిబ్బగా మార్చారు. వందల సంవత్సరాలు వేల మందిని పొట్టన పెట్టుకొని లక్షల మందిని జైలు పాలు చేసి దుష్టపాలన చేశారు. 200 సంవత్సరాలకు పైగా ఈ బానిస బ్రతుకును భరించి అన్నం మెతుకు వాచి ఎదురు తిరుగా. దీనితో ప్రతి భారతీయుడు స్వాతంత్ర్య సమర యోధుడై సమర శంఖం పూరించారు. గాంధీ గారి నాయకత్వంలో భారత జాతి అంతా ఒకే మాట ఒకే బాటలో నడిచింది. క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, వందే మాతరం ఉద్యమాలతో ఉక్కిరి బిక్కిరి అయిన తెల్లదొరలు చేసేది లేక 1947 ఆగస్టు 17 అర్ధరాత్రి మనకు స్వాతంత్ర్యం ఇచ్చారు. స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు గడిచినా మన భారతదేశంలో సమస్యలకు లోటు లేదు. టెర్రరిజం, నక్సలిజం, లంచగొండితనం, అవినీతి, కులం రొచ్చు, మతం పిచ్చి ఇలా ఒకటా రెండా? నేటి బాలలే రేపటి పౌరులు కదా. అందుకే మనం మన గురువులు, గ్రామ పెద్దలు అడుగుజాడల్లో